ఆదాబ్. V3 ప్రేక్షకులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. ఈద్ ఉల్ జుహా అనేది మనిషి యొక్క త్యాగ నిరతిని చాటి చెప్పే పండుగ. ఆ పండుగని బక్రీద్ అంటారు. ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో రంజాన్ మొదటిది కాగా రెండవది బక్రీద్. ఈ పండుగకు ఈదుల్ అజాహా, ఈద్ ఉజాహా అని కూడా పిలుస్తారు. ఈ నెల ప్రారంభంలోని ముస్లిం ప్రజలు భక్తి ప్రపత్తులతో హజ్ తీర్థయాత్రకు బయలుదేరుతారట. అంతటి ముస్లింల పవిత్ర స్థలాన్ని బక్రీద్ వచ్చే నెలలోనే ఎందుకు చేస్తారో ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇస్లాంలోని 5 ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్ తీర్థయాత్రను ముస్లింలు చేయాల్సి ఉంటుంది. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం 12వ నెల హిజ్ హేజ్ 10వ తేదీన బక్రీద్ పండుగను ముస్లింలు నిర్వహించుకుంటారు. ఈ నెల ప్రారంభంలోని ముస్లిం ప్రజలు భక్తి ప్రపత్తులతో హజ్ తీర్థయాత్రకు బయలుదేరుతారు. హజ్ యాత్ర కోసం సౌదీ అరేబియాలోని మక్కా నగరానికి చేరుకొని మస్జిద్ ఉల్ హరాంలో ఉన్న కాబా చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి మసీదులో ప్రార్థనలు చేస్తారు. ఈ మసీదు కాబా గృహం చుట్టూ ఉంది. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజు చేస్తారు. దీనిని కిబ్లా అని కూడా అంటారు. హజ్ తీర్థయాత్రకు వెళ్ళిన వారు మక్కా నుండి మదీనా, మహమ్మద్ సొల్లి అల్లా సలీం ప్రవక్త గోరి ఉన్న నగరంను సందర్శిస్తారు. అల్లాహ్ ఆదేశానుసారం ఇబ్రహీం తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్ను బలి ఇవ్వడానికి సిద్ధమవుతారు. ఆ సాంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు. రంజాన్ లాగే బక్రీద్ పండుగను కూడా ఖుత్బా, ధార్మిక ప్రసంగంతో ఈద్గాలు సామూహిక ప్రార్థనలు జరుపుతారు. ఆ తర్వాత వారు నెమరు వేసుకునే జంతువులను ఒంటె, మేక, గొర్రె, ఎద్దు మాత్రమే ఖుర్బానీ అంటే బలి ఇస్తారు. బలి ఇచ్చిన తరువాత దానిని 3 భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పేదలకు, మరొక భాగాన్ని బంధువులకు పంచుతారు. ఇంకొక భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు. ముస్లింలు త్యాగానికి ప్రతీకగా ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు. మనం చార్మినార్ దగ్గర బక్రీద్ స్టాల్ దగ్గర ఉన్నాము. అసలు ఈ బక్రీద్ సీజన్కి ఎలా ఉంటుంది, వీళ్ళ బిజినెస్ ఎలా ఉంటుంది, బక్రీద్కి సంబంధించిన విశేషాలు, నెక్స్ట్ ఇంకా ఈ బక్రీద్కి బిజినెస్ ఎలా సాగుతుంది అని వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే, నా పేరు అయ్యూబ్. ఇది అసలు ఈ బిజినెస్ ఎలా సాగుతుంది? మంచిగా సాగుతుంది. ఎంత పర్ జోడీ వచ్చి ఎంత? మేము 36 తీసుకొచ్చినాం జోడీ 36,000కి, అమ్మేతున్నాం 40,000కి అమ్ముతున్నాం. ఈ 3-4 దినాలు ఉంటాం. అవును, చాలా మంచి సీజన్. అవును, ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. మంచిగా ఉండదు సేల్. మళ్ళీ పెళ్ళికించి మేకలు తీసుకొచ్చినాం 36,000కి ఒక జోడీ తీసుకొచ్చినాం. 40కి అమ్ముతాం, 40,000కి అమ్ముతాం మళ్ళీ పెళ్ళికించి. ఇప్పుడు మేము ఇది 3 సంవత్సరాలు చేస్తున్నాం. V3 న్యూస్ కి तरफ से सबको బక్రీద్ ముబారక్. విలాయతీ బక్రా అని ఒక స్పెషల్ గోట్ ఉంది. అసలు దాని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్కడి నుంచి వచ్చింది, లేదా వాళ్ళ మాటల్లోనే మనం విందాం. आप कहाँ से लाए? ये मैं घर में पालता हूँ बकरा. कितने साल से? 2 साल से पाल रहा हूँ बकरा. ये ब्रीड पंजाब की है. अब मैं कल लाया था शाम में, 1.5 लाख रुपए में बेचा मैं. 1,50,000 में पेड़ बेचा मैं. ये घर में पालता हूँ बकरे है. ये 100 kgs के बकरे हैं दोनों भी. ये भी 100 kgs का बकरा है. फिर वहाँ पे बाजुक जो है वो 180 बकरे हैं मेरे पास वहाँ पे. और अभी 90 लेके आया हमें और 90 लाना है उसमें. ये सेल कितने रोज? ये 4 डेज चलने वाला है सेल. ये ईद तक, मंडे के दिन ईद है, मंडे तक सेल चलेंगे. ओके, ये वो जो बकरे हैं ना, वो आप कहाँ से लाए? वो बकरे महबूब नगर से लाए. सो है महबूब नगर के. वो कितने लाए? वो 180 बकरे है वो.
జిల్హజ్ నెల 11, 12 రోజుల్లో కూడా కొన్ని చోట్ల కుర్బానీ ఇస్తూనే ఉంటారట. ఈ బక్రీ ఈద్ పండుగకు కుర్బానీ ఎందుకు ఇస్తారు, బక్రీ ఈద్ అనే పేరు ఎలా వచ్చిందో, బక్రీ ఈద్ పండుగను ఎలా జరుపుకుంటారనేందుకు ఓ కథ ప్రచారంలో ఉందట. ఆ కథ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. కుర్బానీ అంటే పేదలకు మాంసాన్ని దానం ఇవ్వడం, త్యాగం అనే అర్థాలున్నాయి. ఖురాన్ ప్రకారం భూమిపైకి అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఇబ్రహీం ఒకరు. ఆయన మక్కా పట్టణాన్ని నిర్మించి నివాస యోగ్యంగా మార్చారు. అల్లా ఆరాధన కోసం కాబా అనే ప్రార్థనా మందిరాన్ని కూడా నిర్మించి దైవ ప్రవక్తగా ఆయన పేరు పొందాడు. ఇబ్రహీం తనకు లేక పుట్టిన బిడ్డకు ఇస్మాయిల్ అని పేరు పెట్టాడు. ఓ రోజు ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి కోస్తున్నట్టు ఇబ్రహీం కలగన్నాడు. అల్లాహ్ కుర్బానీ కోరుతున్నాడేమోనని ఓ ఒంటెను బలిస్తాడు. అయినా మళ్ళీ అదే కల రావడంతో తన కుమారుడిని బలిదానం కోరుకుంటున్నారని భావించి ఇస్మాయిల్ సిద్ధపడతాడు. ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి జుబాకు ఇబ్రహీం ఉద్యుక్తుడవుతూ ఉండగా అతని త్యాగానికి మెచ్చిన అల్లాహ్ దీనికి బదులుగా ఓ జీవాన్ని బలివ్వాలని జిబ్రాయిల్ అనే దూత ద్వారా కోరుతాడు. అప్పటి నుంచి బక్రీద్ రోజున కుర్బానీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని ముస్లింలు భావిస్తున్నారు. కుర్బానీ అంటే పేదలకు మాంసాన్ని దానమివ్వడం, త్యాగం అనే అర్థాలున్నాయి. కుర్బానీ అంటే సాన్నిధ్యం, సామీప్యం, సమర్పణ, త్యాగం అని కూడా అర్థం. అంటే దైవ సాన్నిధ్యాన్ని పొందడం, దైవానికి సమర్పించడం, దైవం కోసం త్యాగం చేయడం అని భావం. అయితే కుర్బానీ ద్వారా రక్తమాంసాలు సమర్పించడం కాదని, రక్తం ఇవి అల్లాకు చేరవని, భక్తి పారాయణత హృదయంలో జనించే త్యాగభావం, భయభక్తులు మాత్రమే ఆయనకు చేరుతాయని ముస్లింల భావన. అంతేకాదు ప్రాణ త్యాగానికైనా వెనుకాడకూడదని ఇదే కుర్బానీ పరమార్థమని ముస్లిం పెద్దలు కొందరు అంటారు. अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। नाज़रीन इकराम, अभी बकरीद का सीज़न, बकरीद का ईद का मामला है। इंशाअल्लाह ताला पीर के रोज़ ईद उल अज़हा मनाई जाएगी। तमाम ईदगाहों में और तमाम मसाजिद में हिंदुस्तान में कई मुकामात पर ईद उल ज़ुहा मनाई जाएगी और बल्दिया की तरफ से सफाई के इंतज़ामात बहुत अच्छे किए जा रहे हैं और पुलिस के भी इंतज़ामात भी बहुत अच्छे किए जा रहे हैं। हम ये उम्मीद करते हैं कि हिंदुस्तान में और सारे मुल्क में अमन व अमान रहे और बिल्कुल हर एक का फेस्टिवल है, बिल्कुल खुशी के साथ और हर एक सेलिब्रेट और हर एक ईद को बहुत ही अच्छी तरीके से मनाएंगे। और आखिर में मैं अल्लाह से दुआ करता हूँ, अल्लाह ताला अमन व अमान रखे पूरे हैदराबाद के शहर में, हैदराबाद में, बल्कि पूरी रियासत तेलंगाना में और पूरे हिंदुस्तान में। కుర్బానీగా సమర్పించే జంతువులు అవయవ లోపం లేని ఆరోగ్యకరమైనవిగా ఉండాలట. ఒంటె, మేక లేదా గొర్రెను దైవ మార్గంలో సమర్పించాలట. స్తోమత కలిగిన ప్రతి ముస్లిం దీనిని విధిగా ఆచరించాలట. అల్లా నిబంధనల ప్రకారం కుర్బానీగా కోడిపుంజును ఇవ్వరాదట. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. 5 ఏళ్ల వయసు పైబడిన ఒంటె, 2 ఏళ్ల పైబడిన ఎద్దు, కనీసం 7 ఏడాది వయసున్న మేక, గొర్రెలను బలి ఇవ్వాలి. కుర్బానీ వడ్డీతో కూడిన రుణం ఇవ్వడం, తీసుకోవడం చేయరాదు. మాంసాన్ని 3 భాగాలుగా చేసి ఒక భాగం పేదలకు, రెండో భాగం బంధువులకు, మరో భాగం తన కుటుంబం కోసం వినియోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ రోజున కుర్బానీ ఇస్తారు. జిల్హజ్ నెల 11, 12 తేదీల్లో కూడా కొన్ని చోట్ల కుర్బానీ ఇస్తూనే ఉంటారని ప్రతీతి. బక్రీద్ పండుగను పురస్కరించుకొని పండుగకు ముందు రోజున మరణించిన వారి గోరీల వద్ద వారికి ఇష్టమైన దుస్తులు, ఆహార పదార్థాలను ఉంచుతారు.